రే ప్రతాప్, రే ప్రతాప్. హే ప్రతాప్, ఈ పెన్ను చూడు, నేను ఫస్ట్ వచ్చినందుకు మా తాతయ్య ఇచ్చారు. అయితే ముక్కులో పెట్టుకో. షట్ అప్ యు వీక్ బాయ్. పోవే ముచ్చు మొహం నాన్న. ఏరా ప్రతాప్, రేపు సినిమాకి వెళ్దాం అన్నావు కదా. ఇంకొంచెం గట్టిగా రవరా, ప్రిన్సిపల్ కూడా వినపడాలిగా. ఎందుకురా? ఒరే బస్ ఎక్కరా ముందు. సరే ఇప్పుడు చెప్పరా ప్రతాప్. రే ప్రతాప్, ఆ సీట్ నాది. ఇది పెద్ద సీట్ కదరా, కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఉంటదని కూర్చున్నా. రే ప్రతాప్, చెప్తారా నీ పని? ఓరా పుంబా. ఇప్పుడు చెప్పరా, రేపు ఎలా ప్లాన్ చేసావు? స్కూల్ బస్ దిగిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్లకుండా వాష్రూమ్ కి వెళ్తాం. అదే టైంకి వాష్రూమ్ వస్తుందా? నాకు వస్తుందరా, నా వెనక నువ్వు రా చాలు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం మెయిన్ ఎంట్రన్స్ దాటుకొని బయటకు వెళ్ళిపోతాం. అరే మరి అటెండెన్స్ లో ప్రెసెంట్ లేకపోతే ఇంటికి ఫోన్ చేస్తారు కదా. అందుకే ఈ నైట్ కి మనం స్కూల్ మేనేజ్మెంట్ కి మన పేరెంట్స్ మొబైల్ నుంచి మనం రేపు స్కూల్ కి రావట్లేదని మెసేజ్ చేస్తాం. సూపర్ రా, నువ్వు అచ్చం క్రిమినల్ లా ఆలోచిస్తున్నావు. థ్యాంక్స్ రా, నీతో సినిమా నా సాగుకొచ్చింది. సరేరా, బాయ్. హలో, ఏరా బాలు, మెసేజ్ ఏమైంది? నేను బాలు ఫాదర్ని. ఏం మెసేజ్ రా? అంటే వాడు నాకు రోజు ఏదో ఒక మెసేజ్ పెడుతూ మోటివేట్ చేస్తా ఉంటాడు అంకుల్, దాని గురించి. ఏదో మెసేజ్ అంటరా, ఇదిగో. అరే ప్రతాప్, కాల్ చేసావు? ఏం లేదురా, ఊరికే చేశా. ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నారా? దేనికిరా హోంవర్క్? రేపేమైనా నువ్వు స్కూల్లో ఉంటావా ఏంటి? అరే మర్చిపోయాను రా, నువ్వు పెట్టావా మెసేజ్? నేను పెట్టా, నువ్వు కూడా పెడితే బాగుంటది. ఇప్పుడు పెట్టేనా? వద్దురా, రేపు డైరెక్ట్ గా హోంవర్క్ మేడం కి ఇచ్చి చెప్పే. పెట్టరా మెసేజ్. సరేరా. ప్రతాప్, మెసేజ్ పెట్టేశారా? ఆ మెసేజ్ డిలీట్ చేసారా, మళ్ళీ మీ నాన్న చూస్తాడు. సరేరా. అరే ప్రతాప్, ఏమైందిరా? డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టేశారా? ఒరేయ్